వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లాలో రైతుల ప్రాణాల మీదికి తెస్తున్న యూరియా కొరత. కురిక్యాల సొసైటీ వద్ద స్పృహ తప్పి పడిపోయిన రైతు. ఎల్లారెడ్డిపేట్ మండలం తిమ్మాపూర్లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన అన్నదాతలు. చేయూత పెన్షన్లపై సిరిసిల్లలో అవగాహన. అర్హులకు చేయూత పెన్షన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడి. పేద మధ్యతరగతి ప్రజలకు వరం. ముఖ్యమంత్రి సహాయ నిధి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. తాను నటించిన దక్ష సినిమా ఈ నెల 20న విడుదల అవుతుందని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి. డిజిటల్ తరగతుల ప్రారంభం. మంతిని మండల పరిషత్ బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడి. కొడిమ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో కోతుల బెడద. భయాందోళనలో చెందుతున్న విద్యార్థినిలు. యూరియా కొరతపై తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కలెక్టర్ పమేల సత్పతితో కలిసి మంత్రి పొన్నం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లని రామయ్య పల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి స్టీల్ బ్యాంకు సామాగ్రిని మహిళా సంఘాలకు అందజేశారు. ఆకునూరులో కేజీబీవీ పాఠశాలలో 90 లక్షల వ్యయంతో నిర్మించే డర్మరిటరీ హాల్ భవన మరమ్మతుల పనులు, మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. బూడిదపల్లిలో 12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు. ఎక్లాస్పూర్లో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడటంపై ఆవేదనను వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. రాష్ట్రం ఎరువులు తయారు చేయదని కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. కొరతకు కేంద్రానిదే బాధ్యత అని చెప్పిన మంత్రి పొన్నం కారణం ఏదైనా రైతులు ఇబ్బందులు గురి కావటం బాధ కలిగిస్తుందన్నారు. రైతుల ఇబ్బందులకు తాను బాధ్యత వహిస్తున్నానని, వాస్తవాలను అంగీకరించక తప్పదని తెలిపారు. యూరియా ఇబ్బందులపై ప్రతిరోజు కలెక్టర్తో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 220 మహిళా సంఘాలకు 13 రకాల స్టీల్ కిట్లను అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, భవిష్యత్తులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. రోజు కలెక్టర్ గారిని ఈ మండలాలకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండదు చెప్తా ఉన్నా. మంత్రి కూడా పోయి ఢిల్లీలో మంత్రిని కలుస్తా ఉన్నాడు. అందరికీ తెలుసు, పేపర్ చదివే వాళ్ళు అందరికీ తెలుసు ఎరువులు ఎలా తయారైతాయి, ఎరువులు ఎవరు పంపిస్తే వస్తాయని తెలుసు. నేను వాళ్ళని కూడా రాజకీయంగా ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను, కానీ నేను కూడా మీ ఎమ్మెల్యేగా బాధపడుతున్నా అని చెప్తా ఉన్నా. దయచేసి అది తప్పు నాది కాదు. అది అయినా నేను మీ బాధ్యత కాబట్టి తప్పు నేను దానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. ఏది ఏమైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ శాసనసభ్యులు మీ అందరూ అవసరం వచ్చి నన్ను గెలిపించినారు. తప్పకుండా నా బాధ్యత. ఇంకా నియోజకవర్గంలో అన్ని గ్రామాల లోపల ఒకటి పనులు చేసుకుంటామనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా పనిచేస్తామనే మాట ఈ సందర్భంగా మరొకసారి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు, సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో మండల పరిషత్ బాలికల పాఠశాలలో టీచర్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను సినీ నటి మంచు లక్ష్మి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 51 పాఠశాలలో టీచర్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతి గదులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మంతినిలో 6 పాఠశాలను ఎంపిక చేసుకున్నామని చెప్పారు.
ముందుగా మంతని పట్టణంలోని మండల పరిషత్ పాఠశాలలో మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్లాస్ రూమ్లను ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్ లో విద్యార్థులకు విద్యను అందించే విధంగా తీర్చిదిద్దామన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తామని 3 సంవత్సరాల పాటు మా ఫౌండేషన్ పర్యవేక్షణలో తరగతి గదులు కొనసాగుతాయని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తులకు బాటలు వేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మనం ఏ బడికి వెళ్ళినా బడిలోకి వెళ్తే చదువుకోవాలనిపించాలి. సో ఆ ఉద్దేశంతో మీరు క్లాస్ రూమ్కి వెళ్తే మొత్తం పెయింటింగ్ చేయడం, పిల్లలకు వచ్చి ఒక స్కూల్కి వచ్చాము ఒక సంతోషమైన ఒక ఫీలింగ్ కలిగించడం, ఆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మేము ఇచ్చే టీవీసే కాదు, దాంతోపాటు కరిక్యులమే కాదు, ప్రతి టీచర్కి మేము ఇచ్చే కరిక్యులం ఏంటో ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి వెళ్తామన్నమాట. సో ఏదో ఇచ్చేసాం కదా, వెళ్ళిపోయాం కదా, చేతులు దులిపేసుకున్నామని కాదు, మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనాలిసిస్ చేసి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు అండ అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు తెలిపారు. కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని కోరుట్ల పట్టణంలో మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు విచ్చేసి 9,49,000 విలువ గల 22 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్యం, క్రీడల పట్ల పెద్దపీట వేస్తున్నారని గత 20 నెలల వ్యవధిలో 4 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన చిన్నారికి 1,75,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల అంజిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆరోగ్యానికి, విద్యకు, వైద్యకు, క్రీడకు ఈ 3 రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మన కోరుట్ల నియోజకవర్గానికి 20 నెలల లోపల దాదాపు 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అనుకోకుండా అనారోగ్య పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయితే మధ్యతరగతి వాళ్ళు ఏదైతే డబ్బులు చేరిన హాస్పిటల్లో కట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి కడితే ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి వీలైనంత వరకు ఎక్కువ డబ్బు ఇప్పిస్తా ఉన్నాం. వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక అనారోగ్యంతో బాధపడి వాళ్ళ ఆరోగ్యం మెరుగై బయటకు వచ్చిన తర్వాత బిల్స్ తీసుకొస్తే ఆ బిల్స్ మేము సీఎం ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకు చెక్స్ వస్తా ఉన్నాయి. అర్హులకు చేయూత పింఛన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో చేయూత పెన్షన్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పీపీటీ ద్వారా డైరెక్టర్ స్పేర్ గోపాల్ అధికారులకు వివరించారు. చేయూత పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు, నేతన్నలకు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారులు, డయాలసిస్, ఫిలేరియా పేషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం వృద్ధుల పెన్షన్ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయటం, హెచ్ఐవి డయాలసిస్ పెన్షన్ పోర్టల్ ఓపెన్ ఉందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్కి సంబంధించిన 2 రిజిస్టర్లు
మెయింటెనెన్స్ చేయాలని, ఒక రిజిస్టర్లో మంజూరు చేసిన పింఛన్దారుల వివరాలు, మరో రిజిస్టర్లో అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలు రాయాలని తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. వృద్ధాప్య పెన్షన్దారులు మరణిస్తే వెంటనే పెన్షన్ వారి జీవిత భాగస్వామికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ జారీ వివరాల రిజిస్టర్ పక్కాగా మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. బర్త్, డెత్ సర్టిఫికేట్ 6 నెలలలోపు మాత్రమే స్థానికంగా పంచాయతీ కార్యదర్శులు జారీ చేయాలని, 6 నెలల తర్వాత రెవెన్యూ డివిజన్ అధికారికి మాత్రమే ఆ హక్కు ఉందని కలెక్టర్ తెలిపారు. చేయుత పింఛన్దారులు మరణిస్తే వెంటనే చనిపోయినట్లు మార్కింగ్ చేయాలన్నారు. పెన్షన్ తీసుకుంటున్న వారు శాశ్వతంగా వలసపోతే క్షుణ్ణంగా వివరించిన తర్వాత పెన్షన్ తీసివేయాలని తెలిపారు. సో ఆ పెన్షన్ లేని టైంలో మీరు ఇది ఇప్పించగలిగితే చాలా బాగుంటుంది. అది నా ఆలోచన. మీరు కూడా ఏం చేయాలంటే ఇలాంటి పెట్టేట్లా చేశారు. ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే చూసి ఎవరైనా విడో ఉంటే వాళ్ళకి NFBS కింద మీరు తహసీల్దార్ ఆఫీస్లో 1 వీక్ కింద లోపు మీరు అది చేయించండి, రిజిస్టర్ చేయించండి. సో దట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆల్రెడీ వాళ్ళ 2 దాంట్లో టచ్ అయినాయి. ఇలాంటి పెట్టడం మంచి పని జరిగింది కాబట్టి ఇది కూడా మీరు NFBS కింద కూడా వాళ్ళకి రిజిస్టర్ చేయండి. పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. SRSP కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 15 గేట్లెత్తి 1,57,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 25,000 క్యూసెక్కుల, కడెం ప్రాజెక్టు నుంచి 69,774 క్యూసెక్కుల వరద, నది పరివాహక ప్రాంతాల నుంచి 70,100 క్యూసెక్కుల వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు తెరిచి 1,57,153 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.786 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.86 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1,57,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతుల ప్రాణాల మీదికి తెస్తోంది. యూరియా కోసం సైదాపూర్ మండలం వెంకపల్లిలో 2 రోజుల క్రితం రైతులు ఘర్షణ పడగా తాజాగా గంగాధర మండలం కురిక్యాల సొసైటీ వద్ద రైతు సాయిలు రాజమల్లు స్పృహ తప్పి పడిపోయారు. యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు సొసైటీ వద్ద క్యూ లైన్లో ఉన్న రైతు రాజమల్లు అలసటతో పడిపోయారు. వెంటనే తోటి రైతులు స్పందించి పోలీసులకు సహకారంతో ఆసుపత్రికి తరలించారు. రాజమల్లు ఆసుపత్రిలో కోలుకున్నారు. రోజంతా సొసైటీ వద్ద పడిగాపులు కాసి కావలసినంత యూరియా లభించక, టోకెన్ దొరకక రైతన్నలు అష్టకష్టాలు పడి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులకు, అస్వస్థతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. యూరియా కావాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సకాలంలో యూరియా అందకపోవడంతో పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావలసిన యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కొద్దిసేపు స్తంభించింది. పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించినప్పటికీ రైతులకు కావలసిన యూరియా అందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతన్న హెచ్చరించారు. రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. రైతులతో అందరితో కలిసి ఇలా మేమందరం కూడా వారికి మద్దతు తెలిపి, రైతులందరికీ కూడా మద్దతు తెలిపి ఇలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం దమనకాండను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాలను తిప్పికొట్టాలని, సకాలంలో రైతాంగానికి యూరియా అందించలేకపోయి ఇలా రైతులంతా కూడా అన్నమో రామచంద్ర అని ఇలా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా 2 నెలలైనా నాటేసి 2 నెలలైనా ఇప్పటి వరకు కూడా యూరియా జల్లని రైతులు ఇలా వారి యొక్క కన్నీటి గాథ ఇలా బోర్డు వెళ్ళబోసుకుంటున్నటువంటి సందర్భం ఇలా చూస్తూ ఉన్నాము. ఇలా యూరియా కోసం పెద్ద ఎత్తున తిమ్మాపూర్ బస్టాండ్లో ధర్నా చేసి ఈ ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతులతోటి పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా గతంలో బాగుపడ్డ దాఖలాలు లేవు, కాలం గడిచినటువంటి దాఖలాలు లేవు. ఇలా రైతేడిసిన రాజ్యం కానీ, ఎద్దేడిసిన వ్యవసాయం కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు పోలేదన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇలా దొడ్డిదారిన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం ప్రస్తుతం కోతుల పిడతతో విద్యార్థులు భయాందోళనకు చెందుతున్నారు. కొడిమ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం కోతుల బెడదను ఎదుర్కొంటోంది. హాస్టల్ గదుల్లో వెంటిలేటర్లు సరిగా లేక కోతులు గదుల్లోకి చొరబడుతున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనలతో హాస్టల్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్ స్టూడెంట్స్ రాజేశ్వరి మాట్లాడుతూ హాస్టల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి గదుల్లో వెంటిలేటర్లు లేవని, దాంతో కోతులు లోపలికి వస్తున్నాయని, రాత్రులు చాలా భయంగా ఉంటుందని, కోతుల బెడద వల్ల సరిగా చదువుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటిలేటర్లు సరిగ్గా లేకపోవడంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. కోతుల లోపలికి వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు. మీరు లేనప్పుడు ఏమైనా సామాన్ ఎత్తుకెళ్తున్నాయా కోతులు? అంటే వెంటిలేషన్ ఎన్ని రోజుల నుంచి లేవు ఇక్కడ? ఫస్ట్ నుంచి లేవా? దానిపైన మీరు ఏమైనా కంప్లైంట్ చేసిరా? వార్డెన్కి కానీ ఏమని చెప్పారు? ఎన్ని రోజులు అవుతుంది? మొన్న కూడా గ్రామ పంచాయతీ అవుతుందా? జగిత్యాలలో ఇసుక బజార్ ప్రారంభోత్సవం అరుదైన సన్నివేశానికి వేదిక అయ్యింది. రాజకీయ ప్రత్యర్థులు కలుసుకొని కరచలనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనకు ఏమాత్రం సమాచారం లేకుండా ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై అలకబోని పార్టీ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలను ఇరకాటంలో పెట్టారు. గత కొంతకాలంగా డాక్టర్ సంజయ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పార్టీ శ్రేణులకు అయోమయానికి గురిచేసింది. పార్టీ పెద్దలను సైతం ఇద్దరు మధ్య సయోధ్య లేక ఆందోళనకు గురిచేసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరంతో సతమతమయ్యారు. ఇద్దరిని కలిపేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు జీవన్ రెడ్డి ప్రతిపాదనతో జగిత్యాలలో ఇసుక బజార్ ఏర్పాటు చేసి దాని ప్రారంభోత్సవానికి ఇద్దరిని ఆహ్వానించి అధికారుల సమక్షంలో కలుసుకునే అరుదైన వేదికగా మార్చారు. ముందుగా వచ్చిన జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరిని శాల్వాతో సన్మానించగా ఎమ్మెల్యే రాకపోవడంతో ఆయన కోసం కాసేపు వెయిట్ చేశారు. ఎమ్మెల్యే వచ్చాక జీవన్ రెడ్డి నమస్కారం చేయగా ఎమ్మెల్యే ప్రతి నమస్కారం చేసి ఇద్దరు కరచలనం చేసుకుని కులసాగా ముందుకు సాగారు. మంత్రి సాక్షిగా కలిసిన ఇద్దరు నేతలను చూసి స్థానికులు, పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి ఇదే నిదర్శనమని చర్చించుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో ఐక్యంగా జిల్లా అభివృద్ధికి మంత్రిగా కృషి చేస్తారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. అత్యవసరమైన వస్తువుగా ఏర్పడింది ఇసుక. దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా, ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునడానికి ఇంద్రమ్మ లబ్ధిదారులు కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ బజార్ను మా చేతుల మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మినరల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క శాండ్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇసుక అందజేయాలని చెప్పేసి నేను చెప్తూ, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడ ఈ విషయాన్ని, ఈ యొక్క ఒక ముఖ్యమైన స్థలం జగిత్యాలలో ప్రభుత్వ ఎండోమెంట్ స్థలాన్ని ఒక విధంగా కాపాడినట్టు ప్రభుత్వ ఎండోమెంట్కు ఒక విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఈ స్థలాన్ని మంచి ఆలోచన చేసినారు. మరి దానికి పెద్దలు శాసనసభ్యులు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఏది మంచి జరుగుతుందో మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, ప్రభుత్వంలో మంత్రి హోదాలో ప్రభుత్వంలో నేనున్నా తప్పకుండా మీరు ఏ సూచన చేసినా, ఏ విషయం చెప్పినా మన వర్గ ప్రజలకు, మన ప్రాంత ప్రజలకు మేలు జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ముందుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, సింగరేణి బొగ్గు గనులపై సిఐటియు వినూత్న కార్యక్రమం చేపట్టింది. కార్మికుల సొంతింటికల అమలు కోసం సింగరేణి వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా కార్మికుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి 2వ బొగ్గు గనిపై సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, ఉపాధ్యక్షులు భూపాల్ హాజరై ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కార్మికుల యొక్క బలమైన సొంతింటి కోరికను తెలియజేస్తామన్నారు.
గుర్తింపు ప్రాతినిధ్యం సంఘాలతో పాటు యాజమాన్యం బ్యాలెట్ ప్రక్రియను జరపకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేసిన స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఓటు వేస్తున్నారని రాజారెడ్డి తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 1360 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, వేలాది క్వార్టర్లు శిథిలావస్థలో నిర్వయోగంగా ఉన్నాయన్నారు. బ్యాలెట్ ద్వారా వెలువబడబోయే ఫలితాలను రెఫరెండర్గా భావించి సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలని రాజారెడ్డి డిమాండ్ చేశారు. మైన్లలో డిపార్ట్మెంట్లలో సింగరేణి కార్మికులు సొంత ఇల్లు ఇవ్వాలని గత 3 సంవత్సరాల పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే యాజమాన్యం కార్మిక సంఘాలు ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కార్మికులందరినీ కూడా ఈ ఉద్యమాలకు తీసుకురావాలని, కార్మికుల కోరిక కూడా తెలుసుకోవాలని ఇవాళ అన్ని మైన్ల మీద బ్యాలెట్ నిర్వహించడం. అందులో అందరు కార్మికులు సంఘాలకు అతీతంగా పాల్గొని ఓటేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సాయంత్రం మీడియా ముందు ఓపెన్ చేసి కార్మికులు ఏది కోరుకుంటే అది చేయడం కోసం సింగరేణి కాల్స్ ఎంప్లాయీ సిద్ధంగా ఉంది. మరో ఆమరణ దీక్షకు సిద్ధపడతాం యాజమాన్యం స్పందించకపోతే. అందుకనే యాజమాన్యం ప్రభుత్వం కార్మిక సంఘాలు స్పందించాలని కోరుతా ఉన్నాం. అలా అనేటువంటిది నెరవేర్చాలని చెప్పేసి సిఐటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కొరకు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్ మీద బ్యాలెట్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు. సొంతిల్లు కావాలని చెప్పేసి ఓట్లు వేస్తున్నట్టుగా మాకు అంతా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సొంతింటి కళ నెరవేర్చాల్సిన బాధ్యత సింగరేణి మేనేజ్మెంట్ మీద ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకు సంబంధించి ఇది అన్ని సంఘాలకు అతీతంగా కార్మికులు అందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అన్ని యూనియన్ల వెనకాల ఉన్నటువంటి కార్మికులు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపూర్ పొన్నస్వామి రాధాకృష్ణన్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే నూతన ఉపరాష్ట్రపతిగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సిపి రాధాకృష్ణతో రాష్ట్ర మంత్రి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారి ప్రకటన కూడా వెలువడింది. కాగా సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటం ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవేంద్రకు కేంద్ర మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సీఎం అధికారులతో చర్చించారు. గురువారం రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్ పనుల వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ప్రత్యేక రైల్ లైన్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఇందుకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. రీజనల్ రింగ్ రైల్వే ఆవశ్యకతను అధికారులకు సీఎం వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే లైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం సూచించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్తో పోలిస్తే కొత్త లైన్లు దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎన్బి స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాసవతో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాజ్భవన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సోషల్ మీడియా వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మొత్తం 4 బిల్లులు ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించగా అందులో జిన్నార మున్సిపాలిటీలో గ్రామాలు చేర్చే పంచాయతీ మున్సిపల్ చట్టం సవరణకు ఆమోదం లభించింది. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేసి అసెంబ్లీ ఆమోదించడం, చట్టం మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది. దీనిని గవర్నర్ ఆమోదం లభిస్తుందా లేదా అనేది ఆసక్తికంగా మారింది. మరోవైపు పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసే మెమోతో గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిన పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 29కి సవరణ చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బిల్లులను ఉభయ సభలకు ఏకగ్రీవంగా ఆమోదించాయి. తాను నటించిన దక్ష సినిమా ఈ నెల 20న విడుదల అవుతుందని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు.
టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంతిని మండల పరిషత్ బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభించిన మంచులక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న తమ సోదరుడు నటించిన మోక్ష సినిమా విడుదల అవుతుందని చెప్పారు. 2 సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని సిరిసిల్ల కలెక్టర్ను ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని సిరిసిల్లలో ఏబీవీపీ కార్యకర్తల కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. కాసేపు ధర్నా చేసిన ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చేసుకుంది. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్ నాయకులను బయట తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈరోజు మనం కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి ఎందుకని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతుంది విద్యార్థి లోకం. ఒకవేళ ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోయినప్పుడు దీన్ని వ్యక్తిగతంగా కాకుండా రేవంత్ రెడ్డి గారిని దిష్టి బొమ్మ దానం కానీ అలాగే మంత్రి వాళ్ళని కూడా అడ్డుకుంటామని ఈ ఉద్దేశంగా చెప్తున్నాం. అలాగే 8,700 కోట్ల స్కాలర్షిప్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో టీపీఎస్సీ విఫలమైందని కరీంనగర్లో నిరుద్యోగ విద్యార్థులతో బీఆర్ఎస్ ఆందోళన చేసింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో విఫలమైన టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ముందు నిరుద్యోగ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగుల ఆందోళనకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు సంఘీభావం తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, నగర బీఆర్ఎస్వి అధ్యక్షులు బొంగూరి మోహన్, బీఆర్ఎస్ యూత్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు గంగాధర చందు, రాష్ట్ర నాయకులు బాందరపు అజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు, గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 29ని రద్దు చేసి జీవో 55 ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేనిచో ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని, గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి ఈ టీజీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది. ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం వాళ్ళను ముందు పెట్టి కపట నాటకం ఆడుతూ ఉన్నది. ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. వెంటనే జీవో నంబర్ 29 రద్దు చేయాలి, జీవో నంబర్ 55ను ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా మరొకసారి గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకులమందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కరీంనగర్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్లో సిపిఐ భారీ బైక్ ర్యాలీతో తెలంగాణ రైతుల సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల్లో భాగంగా సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన అగ్రనేతల్లో ఒకరైన బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బద్దం ఎల్లారెడ్డి విగ్రహం నుంచి సిపిఐ కోతి రాంపూర్ కమాన్ బస్టాండ్ తెలంగాణ చౌక్ మీదుగా వెంకటేశ్వర టెంపుల్ ముందు గల అనబర్ ప్రభాకర్ రావు విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనభేరి విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ వెట్టి చాకిరీ విముక్తి కోసం, బానిసత్వానికి వ్యతిరేకంగా, అణచివేతలకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం ఈ వెట్టి చాకిరీ విముక్తి కోసం పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసవులు బాసిన అమరవీరుల కోసం హైదరాబాదులో స్మృతి వనం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర అని సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తే బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని వెంకటరెడ్డి హెచ్చరించారు. సెప్టెంబర్ 11, 1947 అంటే ఇది భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం. భారతదేశానికి అంతటికీ ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఇప్పటి వరకు మనం ఆగస్టు 15 జెండా ఎగరేసుకుంటున్నామంటే అది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దినంగా తప్ప తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినంగా కాదు. ఇది ఈరోజు మరి పాలకులు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ అంతానికై ఆంధ్ర మహాసభ ఒకవైపు, కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు, కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున ఊరూర సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమి అని, వెట్టి చాకిరీ రద్దని, బానిస సంఖ్యలు పోవాలని, అలాగే దౌర్జన్యాలు గుండాలు పోవాలని, అయ్యాని బాంఛాన్ని కాల్ముక్త అనేటువంటి మరి ఆ దురాగతం పారదోలేందుకే పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితి ఉంది. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం రైతు నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ తుల రాజేందర్ కుమార్, తెలంగాణ జనసమితి పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాంతి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం వారు సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీఆర్ఎస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బీసీవైసీ పార్టీల 18 చెరుకు రైతుల సంఘం, రైతు సంఘాల ప్రతినిధులు, చెరుకు రైతులు పాల్గొన్నారు. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 15,000 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు నాటాలని, అందుకు ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ప్రభుత్వం తరఫున రైతులకు నమ్మకం కల్పించాలని సమావేశంలో అన్ని పార్టీల రైతుల సంఘాలు 18లో తీర్మానించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు అయిన శ్రీధర్ బాబు కంపెనీ జీవన్ రెడ్డి, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు అయిన శ్రీధర్ బాబు కంపెనీ జీవన్ రెడ్డి ద్వారా స్థానిక అధికార పార్టీ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెలలో కలిసి తొందరగా అనగా వచ్చే సీజన్ వరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించుటకు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరాలని తీర్మానించడం జరిగింది. ఫ్యాక్టరీ పరిధిలో అన్ని గ్రామాల్లో రైతులు కలిసి చెరుకు నాటడానికి కృషి చేయాలని, అలాగే చెరుకు రైతులు సంఘాలను ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఉన్న ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఈ ప్రాంత అభివృద్ధితో ఎంతో అవసరమని ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు, నాయకులు అన్నారు. ఇలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా గ్రామాల ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారా 10,000 ఎకరాలకు చేరేటట్టుగా, అంటే 70 గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70 గ్రామాలు 7,000 ఎకరాలకు చేరే విధంగా, అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆర్మూర్, నిర్మల్ కలిపి 10,000 ఎకరాలు గ్యారంటీగా పట్టిస్తారు. అదేవిధంగా 15,000 ఎకరాలకు కూడా 20,000 ఎకరాలకు విస్తరించే అవకాశం ఉంది. దానికి ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్టు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం తరఫున ఉంది. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు బహిరంగ సభ ఏర్పాటు చేసి దారస్సలాంలో బెలూన్లను ఎంఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పాషా ఖాద్రీ ఎగురవేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాదు నబీ సందర్భంగా హైదరాబాద్ దారుస్సలాంలో ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెలూన్లను మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ ఎగురవేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినంని పురస్కరించుకుని చలో హైదరాబాద్ జల్సా రహమతుల్లా అలామీన్ ఆధ్యాత్మిక సదస్సులో భాగంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ దారస్సలాం హెడ్ క్వార్టర్లో 12 బెలూన్లను 2008 నుండి తన సొంత ఖర్చులతో ఎగరవేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాషా ఖాద్రీ మాట్లాడుతూ గులాం అహ్మద్ ఎంఐఎం పార్టీలో తెలంగాణ జిల్లాల నుండి నిత్యం పార్టీ అభివృద్ధి కోసం పరితపించే నిబద్ధత కలిగిన నాయకుడిని, ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం
మిలాదున్బీ ఆధ్యాత్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, ఆరిఫ్ అహ్మద్, ఎంఐఎం నాయకులు ఫజియుద్దీన్, ఖాలిద్, షాకిర్ రహీద్, అసదుల్లా బేగ్, తాజాహుద్దీన్, గాలిబుద్దీన్, ఫహీం, అహ్మద్, వసీం, నజీం, షేర్ వలీ తదితరులు పాల్గొన్నారు. पार्लियामेंट करेंगे। हैदराबाद के और बैरूनी मुमताज़ उलमा किराम, शुरा किराम इस महफिल में शिरकत करके कलाम सुनाने की, मुखातिबत करने की सादत हासिल करेंगे। हर साल की तरह इस साल भी इब्तदाई मजलिस इत्तेहादुल मुस्लिमीन करीमनगर की जानिब से जनाब अहमद हुसैन साहब की जानिब से यहाँ पर पब्लिसिटी के लिए, तशहीर के लिए बलून गुब्बारे छोड़े जाते हैं। इस साल भी नक़ीब मिल्लत की हिदायत पर वो इसका एहतमाम किए हैं। काफ़ी दिनों से इसकी तैयारी होती है, आज इसकी तकमील हुई। आज इसको नक़ीब मिल्लत की हिदायत पर मैंने उसका इफ्तिताह किया। इंशाअल्लाह हर साल ये सिलसिला जारी रहेगा। कई सालों से इनकी तरफ से ये सिलसिला चल रहा है, जो काबिल मुबारकबाद है। अल्लाह इनको इनके कारोबार में बरकत दे, तरक्की दे और कौम के मिल्लत के कामों में अल्लाह। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో రైతుల ప్రాణాల మీదికి తెస్తున్న యూరియా కొరత. కురిక్యాల సొసైటీ వద్ద స్పృహ తప్పి పడిపోయిన రైతు. ఎల్లారెడ్డిపేట్ మండలం తిమ్మాపూర్లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన అన్నదాతలు. చేయూత పెన్షన్లపై సిరిసిల్లలో అవగాహన. అర్హులకు చేయూత పెన్షన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడి. పేద మధ్యతరగతి ప్రజలకు వరం. ముఖ్యమంత్రి సహాయ నిధి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. తాను నటించిన దక్ష సినిమా ఈ నెల 20న విడుదల అవుతుందని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి. డిజిటల్ తరగతుల ప్రారంభం. మంతిని మండల పరిషత్ బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడి. కొడిమ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో కోతుల బెడద. భయాందోళనలో చెందుతున్న విద్యార్థినిలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.